బడ్జెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వేతన జీవులకి బిగ్ షాక్ తగిలింది. పాత రెజిమ్ స్లాబ్ లో ఎటువంటి మార్పులు లేవు. కొత్త రెజిమ్ లోనే స్లాబ్ లో పలు మార్పులు చేశారు. 3 లక్షల వరకు ఎటువంటి పన్ను కూడా లేదు. అయితే 3.7 లక్షల వరకు 5% పన్ను విధిస్తున్నారు. అయితే 7 నుంచి 10 లక్షల వరకు 10% పన్ను విధిస్తున్నారు పరిస్థితి కనబడుతోంది. ఇక 10 నుంచి 15 లక్షల వరకు 20% పన్ను విధించడం జరిగింది. ఇక 15 లక్షల పైన 30% పన్ను విధించారు. ఇక 1200 పాయింట్లకు పైబడినటువంటి సెన్సెక్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో మొత్తం మీద చాలా ఆశించారు, కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది సామాన్య జీవితాలకు సంబంధించి. సో 3 లక్షల వరకు ఎటువంటి పన్ను కూడా లేదు. అయితే పాత రెజిమీలో ఏమైనా మార్పులు ఉండబోతుంటే కూడా చాలా మంది ఆశించారు, కానీ కొత్త రెజిమీలో మాత్రమే మార్పులు ఉన్నాయి. పాత రెజిమ్లో ఎటువంటి మార్పులు లేవు. సో దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. పాత రెజిమ్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం 15,000 రూపాయల వరకు ఏవైతే ఈపీఎఫ్ఓకి సంబంధించిన మార్పులే చూసాం. Lot of focus on the simplicity, on the simplification, as well as rationalization of various regulations of the Income Tax Act. The key one among రైట్, బడ్జెట్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలు ఏమనుకుంటున్నారు, సామాన్య మానవులు ఎటువంటి ఒక అంచనాలతో ఉన్నారు, వారి విషయాలు ఏ రకంగా ఉన్నాయి, ఒకసారి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే. సో బడ్జెట్ చూసారు, ఏ రకంగా అనిపించింది? బడ్జెట్లో పెద్దగా మార్పులు ఏం కనిపించలేదు. ముఖ్యంగా సామాన్య వ్యక్తులకు సంబంధించి 3 లక్షల్లో ఎటువంటి పన్ను విధించలేదు, కానీ కొత్త రెజిమ్లో కొన్ని మార్పులు చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మెయిన్ థింగ్ ఏమిటంటే ధర పెరుగుదల ఉంటే మీకు ఎంత కన్సెషన్ ఇచ్చినా ఉపయోగం లేదు. మీకు 10,000 రూపాయలు సేవ్ అయిందంటే ధర పెరుగుదల 3% 4% అంటున్నారు, కానీ మీరు వాడే వస్తువుల మీద 7-8% ఉంటే ఇదంతా ఏం ఉపయోగం లేదు కదా. గవర్నమెంట్ ఏమిటంటే ఫైనాన్స్ మినిస్టరు ఒక చేత్తో ఇస్తారు, ఇంకో చేత్తో తీసుకుంటారు. అది ఎంత తీసుకుంటారు, ఎంత ఇస్తారు, రాజకీయంగా ఏమిటి ఉపయోగం అంటే మనం కూడా చాలా రాజకీయం కూడా చూసాము. ఈసారి రాజకీయంగా చాలా స్టెప్స్ తీసుకున్నారు సేఫ్టీ కోసం, కానీ ట్యాక్సెస్ అనేది మార్చలేదు. ఏంటి 1,000 రూపాయలు 2,000 రూపాయలు 3,000 రూపాయలు నువ్వు సేవ్ చేస్తున్నావు. ఈవేళ నువ్వు ప్రొఫెషనల్ అయితే 15,000 రూపాయలు నీకు నష్టం, నీకు లాభం వస్తుంది. నీ జీతం 10 లక్షలు 20 లక్షలు అవుతాయి. ఎంతమంది ఉన్నారు? మెయిన్ థింగ్, మీరు ధర పెరుగుదల కంట్రోల్ చేయకపోతే, మీరు పెట్రోల్ ధరలు నిత్యావసరాల ధరలు ఒక లెవెల్లో ఉంచకపోతే ఇవన్నీ ఏం ఉపయోగం లేదు. అది ఏదో పెన్షన్ ఎంత సేవ్ అయిపోయిందని చెప్పుకోవటానికి మనం మిగతా విషయాలు కూడా చూడవచ్చు. మిగతా ఎలా చేశారు, ఏం చేశారు. అసలు కామన్ మ్యాన్కి ప్రైస్ రైజ్ మీద ఫైనాన్స్ మినిస్టర్ ధర పెరుగుదల మీద ఒక మాట అన్నట్టుగా నాకు వినపడలేదు. ధర పెరుగుదల మీద మాట్లాడకుండా మిగతా మాట్లాడితే ఏంటో ఉదాహరణ. సో మీ ప్రకారంగా ఈ బడ్జెట్ అనేది సామాన్య మానవులకి, బీద మధ్యతరగతి వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి మెయిన్ థింగ్ ఎలాగ ఉపయోగపడుతుందంటే మిగతాయి కూడా ఒక స్కీమ్లో పెట్టారు. కొన్ని ఇలా పెట్టాం, ఇలా చేస్తాం, అది చేస్తాం, రైతులకి ఇలాగిస్తాం, అలాంటి బెనిఫిట్ అవుతాయి కొన్ని రకాలుగా. అది ఎంత బెనిఫిట్ వస్తుంది, నిజంగా గ్రౌండ్ చేయగలరుగా, అది మనం చూడాలి. స్కీమ్స్ అనేవి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారు, జరుగుతాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి బెనిఫిట్ ఫస్ట్ వస్తుంది? ఏ కంపెనీలు అయితే హెవీ ఎక్విప్మెంట్ చేస్తారో, ఏ కంపెనీలు అయితే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, ఏ కంపెనీలు అయితే మైనింగ్ సెక్టర్లో ఉన్నాయో, ఏ కంపెనీలు అయితే పోక్లైన్స్ ఇవన్నీ చేస్తారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అవి గ్యారంటీగా అవి చేస్తారు. ఆ హైవే, ఆ కారిడారు, అదేదో చేస్తావు పోయి అమరావతి లేకపోతే బీహార్లో బ్రిడ్జెస్ చేస్తారు. కామన్ మ్యాన్కి అది ఇంపాక్ట్ కొంతమందికి ఉంటుంది. ఉద్యోగం వచ్చినది కొన్ని చేశారు. అప్రెంటిస్ 1 కోటి మందికి అప్రెంటిసెస్ ఇస్తాం, 5,000 రూపాయలు పర్ మంత్, 500 టాప్ కంపెనీస్లో. అది జరుగుతుందా? చేసే వ్యవస్థ చేస్తే మంచిదే. దాని ప్లాన్ ఎంతవరకు చేశారో అది ఇంకా తెలియదు. ఇలాంటి ప్లాన్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి వచ్చే సంవత్సరంలోకి తెలియదు. సో దేర్ఫోర్ మనం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తాయి ఈ బడ్జెట్ ఎంత డీప్గా వెళ్ళింది. వెంటనే మనం చూసి చెప్పడానికి ఏంటంటే అందరూ చూసేది ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, నాకు 10,000 కలిసి వస్తాయి, 5,000 కలిసి వస్తాయి అని మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను. సరే మిగతా ధరలు తగినాయా? అసలేం తగినాయా?
ఈ వెజిటబుల్స్ తగినాయా, దానికి తగినాయా, అది మనం చూడాలి. రోజు రోజు కనపడతాయా. Yes, 3 క్యాన్సర్ కొన్ని విషయాల్లో ఇటు పర్చేజ్ విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో కొన్ని తగ్గింపులు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కస్టమ్ బీసీడీ తగ్గించడం కావచ్చు, ఇటు గోల్డ్ విషయంలో, ఇతరత్ర విషయాలలో. సో ఈ ఇంపాక్ట్ పబ్లిక్ మీద ఏ రకంగా ఉంటుంది? వారు హ్యాపీగా ఉండొచ్చు అంటే అంత మేరకు వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందా? కొంచెం పాజిటివ్ గా వస్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు చేశారు కాబట్టి, కొన్ని విషయాలు చేశారు కాబట్టి, కొన్ని ధరలు పెంచినట్టుగా లేవు కాబట్టి ఇంపాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో మెడికల్ కాలేజెస్ కడతా అన్నారు, హ్యాపీగా ఉంటారు కదా. బీహార్ లో ఒక 100 సంవత్సరాలు బట్టి ఒక బ్రిడ్జ్ అడుగుతున్నారు బక్సార్లో అనే ఊరిలో గంగా మీద, అది శాంక్షన్ చేశారు, హ్యాపీ అవుతారు కదా. వాళ్ళకి ఇమీడియట్ బెనిఫిట్ లేకపోయినా కోపం ఉండదు కదా. సో అలాగే చేశారు, సెన్సిటివ్ గా రాజకీయంగా చేయవలసింది చేశారు, నో డౌట్. కానీ పర్సనల్ గా మనకి బడ్జెట్ లో మీకు ఆనందం వచ్చిందని నేను ఆనందపడాలా అంటే, నాకు మెయిన్ థింగ్ ఏ ఆర్థిక వ్యవస్థ మనిషి వచ్చి మొదలు నిలబడదా, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ధర పెరుగుదల కంట్రోల్ చేయకపోతే సంవత్సరానికి 4%, 5% అంటే మిగతాది ఏంటి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. మీ బ్యాంక్ లో మీరు 10 లక్షల సేవింగ్స్ పెట్టారు, ఆ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదే, అది పెంచనివ్వకుండా మీరు బ్యాన్ పెట్టారు. ఏ 8, 9 బ్యాంక్స్ కంపీట్ చేసి ఇస్తే 10% కూడా మీకు ఇస్తే పొదుపు హ్యాబిట్ పెరుగుతుంది కదా. లెట్స్ చేయలేదు. అది దానికి ఆలోచన కావాలి, లాబింగ్ కావాలి. ఆ లాబింగ్ గ్రూప్స్ మన దేశంలో లేవు. ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తారు? పెద్ద ఇండస్ట్రీస్ కలుస్తారు. పుల్లారావు గారు, ఇక్కడ ఒక సీరియస్ ఇష్యూ, దేశవ్యాప్తంగా నిరుద్యోగం అనేది రోజు రోజుకు పెరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా వస్తున్న వాదన. సో ఈ నిరుద్యోగానికి సంబంధించి ఈ బడ్జెట్లో నిరుద్యోగ తగ్గుదల కోసమా, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పన కోసమా, స్కిల్ డెవలప్మెంట్ కోసమా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించింది మీకు? దానికి సంబంధించి బడ్జెట్ కొంచెం యాక్షన్ తీసుకున్నారు. మునుపు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ అని ఇచ్చారు. అంటే మీ ఇండస్ట్రీస్ కి నువ్వు ఇలా ప్రొడ్యూస్ చేస్తే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్స్ అన్నారు. సో తప్పకుండా కంపెనీలు కొంతమందిని పెట్టుకుంటుంది. నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు సబ్సిడీ, అది 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. సో ఇది తప్పకుండా కొంచెం ఇంపాక్ట్ వస్తుంది. స్కిల్స్ కూడా పెంచుతామన్నారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ ప్రాజెక్ట్స్ దాంట్లో పనులు పెరుగుతాయి. ఒకటి ఏంటంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ప్రైవేట్ సెక్టర్ లో పెరుగుతాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో పెరుగుతాయి. ఎందుకంటే ఆటోమేటిక్ గా మన ఎకానమీ పెరుగుతుంది కదా, తగ్గట్లేదు కదా. ఆటోమేటిక్ గా సంవత్సరానికి 7% పెరిగిందంటే 7% డబ్బు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. అది కాదంటే అందరికీ ఏం కావాలి? గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. 90% భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలు. అంటే ఈ బడ్జెట్ లో ఈ అంశాలు పొందుపరిచిన దాంట్లో కొన్ని లక్షల కోట్ల మంది డెఫినెట్ గా ఇబ్బందులు పడుతున్నారు. చాలా కోటికి పైగా జనాభా నిరుద్యోగంలో ఉంది. మనం చూసాం ఇటీవల కాలంలో ఒక చోట హోటల్లో పనిచేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ ఇబ్బందులు పడ్డారు. అంటే హోటల్లో ఉద్యోగం కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నిరుద్యోగులు అన్నప్పుడు, సో దేశవ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులను అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు అంతటి స్థాయి నిరుద్యోగం తగ్గిస్తా ఇంప్లిమెంట్ అయితే ఒక నమ్మకం ఉందా? అవునా, చేస్తారు. ఎందుకంటే ఇది ప్రైవేట్ సెక్టార్ తో ఖర్చు పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు కదా. తప్పకుండా ఇంపాక్ట్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ మీద, తప్పకుండా. తర్వాత మన పాపులేషన్ కూడా రోజు రోజు గ్రోత్ తగ్గిపోతుంది. గ్రోత్ ఉన్నది కానీ రేట్ ఆఫ్ గ్రోత్, ఆ పెరుగుదల రేట్ తగ్గిపోతుంది, లెవెల్ అయిపోతుంది. ఆ స్టేజ్ ఇంకో 5-10 సంవత్సరాల్లో వస్తుంది, ఎప్పుడైతే జనాభా పెరగకుండా ఉంటారు. తప్పకుండా గోల్ అన్నారు. పుల్లారావు గారు, ఒక బిగ్గెస్ట్ థింగ్ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంతటి స్థాయిలో కేటాయింపులు ఎప్పుడు కూడా లేవు. సో చాలా మంది కూడా విభేదించారు, చంద్రబాబుకు అవకాశం దొరికింది, అడగలేకపోయారు, ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్నారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ పద్దులో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? నమస్తే అండి, నేను సచిన్ మాట్లాడుతున్నాను. హలో పుల్లారావు గారు, నమస్తే అండి. నమస్కారం. ఎస్, నేను మన చిత్రం ఉన్నా. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండి, 15,000 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తూ ఉంటున్నారు, అడిషనల్ అమౌంట్ ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ అంటున్నారు. సో ఎక్కడా కూడా ఈ 15,000 కోట్లకు సంబంధించి తప్ప ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిస్కషన్ వచ్చింది కాబట్టి బియాండ్ దట్ ఎక్కడ నెంబర్ కానీ అంటే ఇంత ఇస్తా ఉండేది ఎక్కడ చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ పోలవరం కూడా మద్దతు ఇస్తూ ఉంటున్నారు, దాంతోపాటు ఫండ్స్ ఇస్తూ ఉంటున్నారు తప్ప ఎంత అనేది ఎక్కడ క్లియర్గా కట్గా కనిపించట్లేదు. అంటే ఎంత ఆశించవచ్చు, ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఆంధ్రప్రదేశ్? ఇది చాలా పెద్ద అనౌన్స్మెంట్. 15,000 కోట్ల వరకు ఇస్తాం, ఇంకా కావాల్సి ఇస్తామంటే వీళ్ళు ఖర్చు పెట్టాలి కదా. ఆ డబ్బు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్స్ లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయటానికి కాదు కదా. వాళ్ళు ఖర్చు పెట్టి చూపెడితే డబ్బు ఇస్తారు, ఇచ్చేస్తారు, అది గ్యారంటీ.
క్యాపిటల్కి ఇస్తారు. పోలవరానికి మీకు 20,000 కోట్లు కావాలి, 30,000 కావాలంటే ఒక రోజు కాదు కదా. ఆ చెక్ తీసుకొచ్చి ఇచ్చేయటం కాదు కదా, నీ డబ్బు నీకు ఇచ్చాను, అది కావాల్సిందంతా రిలీజ్ చేస్తారు, దానికి ఏం డౌట్ లేదు. బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి విశేషంగా చేశారు, అలాగే మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా చేశారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, దేనికేమైనా. సో వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు. ఇంత ఎప్పుడూ చేయలేదు. ఇంత డైరెక్ట్గా అమరావతి అనుకోండి, పోలవరం అనుకోండి, ఆ కారిడార్ అనుకోండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అడిగింది. ఇప్పటికీ పూర్వానికి చంద్రబాబు నాయుడు తేడా నాకు కనపడింది, ఇంపార్టెంట్ తేడా. 2014 నుంచి 2019 పూర్వం ఆయన ఢిల్లీ రావటం, మంత్రిని కలవటం, మీడియాతో వెళ్తాం, మంత్రి ఆఫీస్ నుంచి బయటికి రావటం, ఇవన్నీ అడిగా, 20 విషయాలు అడిగా. ఆంధ్ర ప్రయోజనాలు లేకపోతే ఏదో చెప్పేవారు, ఆయన చేయకపోతే గొడవలు వచ్చేసి. ఈసారి మనం జూన్ 12 నుంచి చూసింది ఏంటంటే బయట మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఇది అడిగాం, అది ఇస్తారు, ఇది అడిగాం. మాట్లాడుతున్నట్టుగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ కొంత కలిసి వచ్చాయి ఏపీకి, బాగా కలిసి వచ్చింది కదా. బీహార్కి, ఏపీకి ముంచేశారు. ఇది ఇంత నేను కూడా అనుకోలేదు ఎంత చేస్తానని. ఏదో అమరావతికి 3-4 వేల కోట్లు ఇస్తారు, పోలవరానికి అంటారు. బాగా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు, పూర్తిగా ఇచ్చారు. దానికి ఏం చెప్పారంటే రీఆర్గనైజేషన్ చట్టా ప్రకారంగా ఇచ్చామన్నారు. మిగతా రాష్ట్రాలు ఏడవకుండా చేశారు. తర్వాత ఈ స్పెషల్ హోదా లేదు అన్నందుకు దీనికి ఇది కాంపెన్సేట్ అవిని, దానికి డౌట్ లేదు, దానికి మాత్రం డౌట్ లేదు. ఇంకా ఎంత ఇచ్చినా తృప్తి లేదంటే అది వేరే విషయం. ఇది చిన్న అమౌంట్ కాదు, 15,000 కోట్లు. సేమ్ టైం పుల్లారావు గారు, ఈ రీఆర్గనైజేషన్ లో తెలంగాణ కూడా డెఫినెట్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వెళ్దాం అంతకన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది అఫ్ కోర్స్ నాలాంటి వాళ్ళు కావచ్చు, సామాన్యులు చాలా మంది ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంది ట్యాక్స్ పేయర్స్, మరీ ముఖ్యంగా ఎంప్లాయీస్ కి సంబంధించి ఏం చెబుతారు అనేది ఆఖరి వరకు ఉత్కంఠగా ఆ అంశాన్ని లాస్ట్ వరకు ఉంచారు, లాస్ట్ లో రివీల్ చేశారనే చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ ట్యాక్స్ కి సంబంధించి ఆ స్లాబ్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాళ్ళు దాదాపు 50 అంటే 3 లక్షల వరకు ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 50 నుంచి 75,000కు సంబంధించి అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. స్లాబ్ విషయం వచ్చినప్పుడు 3 లక్షలకు సంబంధించి 3 లక్షల నుంచి అంటే 3 లక్షల లోపు ఉన్నంత వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7% అంటే ఆదా చేస్తున్నారు. సో సచిన్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఒక బ్యారియర్. ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బడ్జెట్ కి సంబంధించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ముందు విషయాలు కూడా, ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి అంశానికి సంబంధించి. సో డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. ఇప్పుడైతే మాత్రం ట్యాక్స్ కి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమైంది మనోజ్.